హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి రూ. 10 శుభవార్త వచ్చింది. 2 పథకాల డబ్బులను ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు. సో ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాల కింద డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కలిపి సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలను రైతులకు అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు ఇస్తుంది. పిఎం కిసాన్ పథకం 2019 నుంచి అమల్లో ఉండగా ఇప్పటి వరకు 21 విడతల నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ మొత్తం 20,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తాయి. జనవరిలో విడుదల కావాల్సిన 3వ విడత నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు జమ చేయనుంది. ఈ 2 పథకాల నిధులు ఫిబ్రవరి నెలలో ఒకే రోజు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డబ్బులు పొందాలంటే బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉండాలి, ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఫ్రాడ్ దరఖాస్తులను తొలగించడానికి బయోమెట్రిక్, ఈకేవైసీ తప్పనిసరి చేశారు. ఆధారు, బ్యాంకు వివరాల్లో ఎలాంటి తప్పులు లేకపోతే డైరెక్ట్గా డబ్బులు జమ అవుతాయి. ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించకపోయినా ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో మహాశివరాత్రి కానుకగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల హామీ ప్రకారం రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడంలో భాగంగానే ఈ నిధులు విడుదల జరుగుతుంది. పిఎం కిసాన్ నిధులు విడుదలైన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా డబ్బులు జమ చేస్తుంది. కౌలు రైతులకు పిఎం కిసాన్ వర్తించకపోయినా వారి భారాన్ని పూర్తిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే సమయంలో మరో కీలక అప్డేట్గా 2025-26 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు సుమారు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి మనోహర్ గారు వెల్లడించారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.